ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల కింద పనులు మొదలుపెట్టినా ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదన్నారు కవిత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో త్వరితగతిన ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ సంస్థ తరపున తామే ప్రభుత్వం వెంటపడి పనులు చేయిస్తామన్నారు కవిత. ఉప్పల్లో తొవ్వలో ఏదైతే 14 ఇయర్స్ నుంచి ఫ్లైఓవర్ కడతా ఉన్నారో అది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు జరుగుతలేదు. మరి 14 ఏళ్ల నుంచి అది నడుస్తూనే ఉంది, సాగుతూనే ఉంది. మరి దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్న ఎంపీ గారు ఉన్నారో వారు బాధ్యత తీసుకోవాలని అక్కడ సందర్శన చేసినాం. అనేక ప్రజా సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఏవైతే ప్రభుత్వం వింటలేదో, పట్టించుకుంటలేదో వాటి గురించి అడగడానికే ఇవాళ జాగృతి ప్రయత్నం చేస్తుంది. ఒకరు అడిగే వాళ్ళు ఉంటే, ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జనంబాట కార్యక్రమం తీసుకున్నాము. ఉప్పల్లో ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల్ని పరిశీలించారు కల్వకుంట్ల కవిత. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ కవిత ఆ పనుల్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై కల్వకుంట్ల కవిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంటే 14 ఏళ్లుగా ఈ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్మాణాలు ఇంకా నత్తనడుగున సాగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.